ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా మహిళలందరికీ. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మరి మహిళలందరితో ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమమే కాకుండా మహిళలతో ఒక కమిటీ వేసి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా మరి దేశం శంకరరావు గారు తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షురాలుగా చేసి గౌరవ అధ్యక్షురాలుగా నన్ను నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లా అధ్యక్షులు కూడా ఈరోజు వేదిక మీద ఉండడం జరిగింది. అందరికీ నేను ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను ఎలా ఉన్న వేదిక చేసి గారికి జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి మరి మంత్రిగా మరి సముద్రంగా రావడం జరిగింది. చాలా సంతోషం. ఇంతకుముందు న్యాయం ఆవిష్కరణకి ఆవిడ వచ్చారు, ఇప్పుడు మరలా ఆవిడ వచ్చారు. ఆవిడ ఒక మంత్రిగా, ఒక బీసీ మంత్రిగా రావడం నిజంగా మనం చేసుకున్న అదృష్టమని, ముఖ్యంగా నేనైతే ఇంకా పెద్ద అదృష్టం నేను భావిస్తాను. సౌదీ మంత్రానికి నాకు సౌదీ ఉన్న అనుబంధం ఆవిడకి నాకు మాత్రమే తెలుసు, ఇక్కడ చాలా మందికి తెలియదు. ఇద్దరు కలిసి కార్పొరేషన్ చైర్మన్ గా మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో చేయడం జరిగింది. సవిత గారు మేము అప్పుడు ముగ్గురు ఎక్కువగా తరచూ ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. సవిత గారు నేను తీసుకోగా నాకంటే చిన్నవాళ్ళ వల్ల నేను ఎప్పుడు ఫోన్ ఎత్తగానే ఏదైనా సవిత ఉండడం నాకు అలవాటు. కానీ ఇప్పుడు అమలాపోతున్నాను మంత్రి గారు అయ్యాక సవిత గారిని. కానీ ఎప్పుడు ఫోన్ చేస్తున్నా నేను కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా తను ఎప్పుడు కూడా ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసులాగా వర్క్ చేస్తూ ఉంటారు. నేను విశాఖ ఫోన్ లో సరిగ్గా దొరకలేదు, మీటింగ్ ఉందంటే ఎక్కడో వర్క్ చేసేస్తూ ఉంటుంది, ఎవరితో పెద్ద తోటలను పెట్టుకుంటూ ఉంటుంది అని నిరంతరం కృషి చేస్తూ బీసీల కోసం, ప్రజల కోసం పోరాటం చేసే ఒక అద్భుతమైన మహిళ మా చెల్లెలు సవితని సవినయంగా వేదికగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బ్రహ్మరాక్షసుగా వర్క్ చేసింది కాబట్టి ఈవేళ మన అందరి ముందు ఈ మహిళా దినోత్సవం రోజున ఒక పరబ్రహ్మగా మన ముందుకు వచ్చి నిలబడిందని నా చెల్లెలు సవిత గురించి మీ అందరికీ ఇంతకంటే ఎక్కువ చెప్పలేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే శంకరరావు గారు నాకు ఈ రోజు కాదు 15